ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం మేడం ఏంటి? అవ్వగారు వచ్చారు మేడం. అవ్వగారా? ఆవిడెవరు? అదే మేడం, రామయ్య గారికి బాగా పరిచయం అంట. ఆ మధ్య ఒకసారి అవుట్ హౌస్కి వచ్చి ఆయనతో మాట్లాడి వెళ్ళారు. అవ్వా? అవ్వెవరు? నాకు
తెలిసి ఈ ఊళ్ళో అలాంటి వాళ్ళు ఎవరూ లేరే. అన్నయ్య ఉన్నాడా? లేరు మేడం, అందుకే మీకు చెప్తున్నాను. ఆయన ఎక్కడికో బయటికి వెళ్ళారు. ఈయనకేవి రాజకార్యాలున్నాయో. ఈ మధ్య రోజు బజార్కి వెళ్ళొస్తున్నాడు. ఇంతకీ ఏమంటావు? ఆవిడ్ని ఇక్కడికి తీసుకురమ్మంటారా మేడం? ఇక్కడికా? ఎందుకు? అన్నయ్య లేడని చెప్పకపోయావా? చెప్పాను మేడం, మిమ్మల్ని ఒకసారి కలుస్తానంటున్నారు. నన్నా? అవును మేడం. ఆవిడెవరో నాకు తెలీదు. అదే మాట ఆవిడ కూడా అన్నారు మేడం, మిమ్మల్ని ఒకసారి కలవాలంటున్నారు. ముక్క పరిచయం అన్నా లేకుండా ఎవరో దారిన పోయేవాళ్ళని నేనెలా కలుస్తాను? నీకు తెలుసు కదా, పరిచయం లేదో నేనెవరితోనూ మాట్లాడినని. నేను కూడా ఇంట్లో లేనని చెప్పేయ్. అది అది ఏంటలా నీళ్లు నములుతున్నావు? సారీ మేడం, మీరున్నారని నేను చెప్పేశాను. నీకు అసలు బుద్ధి లేదు. ఎన్నేళ్ళైంది నువ్వు ఇక్కడ పనిచేయడం మొదలుపెట్టి? 3 ఏళ్ళయింది మేడం. నీకెన్నిసార్లు చెప్పాను ఎవరైనా వచ్చి నా కోసం అడిగితే నేను ఉన్నది లేని నన్ను కనుక్కొని చెప్పాలని? చెప్పానా లేదా? చెప్పారు మేడం. మరి ఇవిడికి ఎందుకు ఇలా చెప్పావు? అది కాదు మేడం, రాము అయ్య గారికి బాగా పరిచయం కదా, అందుకని. ఏంటా పరిచయం? అయినా ఆయన గారికి పరిచయం అయితే నేనెందుకు కలవాలి? వాళ్ళందరికీ పని పాట ఉండదు. ఇంత పెద్ద ఇల్లు, ఆస్తి ఇవన్నీ చూసేసరికి ఎవరికైనా ఆశ పుడుతుంది. అందుకే ఆ పేరు ఈ పేరు చెప్పుకొని చుట్టరికాలు తిరిగేస్తూ ఇక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఈయన గారు చాలక వీళ్ళంతా కూడా బయలుదేరారు. డబ్బంటే ఎవరికైనా ఆశ కలగకుండా పోతుందా? లోపలికి పంపించనా మేడం? నేను చెప్పానా పంపించమని? వెళ్ళి చెప్పు నేను లేనని. మీరున్నారని చెప్పాను కదా మేడం. ఆ మాత్రం అర్థం కాలేదా? ఏం వాచ్మెన్ వయ్యా నువ్వు? వెళ్ళి ఆవిడ గారితో అమ్మగారు ఉన్నారనుకున్నాను, తీరా వెళ్ళి చూస్తే లేరు, ఎక్కడికో వెళ్ళారని చెప్పు. చెప్పింది అర్థం కాలేదా? వెళ్ళి చెప్పు. అది కాదు మేడం. వద్దు, నీకు ఇది చెప్పడం ఇష్టం లేకపోతే వేరే నీకు తట్టింది ఇంకేదైనా చెప్పు. అంతేకాని అడ్డమైన వాళ్ళందరినీ ఇంట్లోకి తీసుకొస్తానంటే నేను ఒప్పుకోను. ఇలా ఇంకోసారి జరిగిందో నీ ఉద్యోగం ఊడుతుంది, జాగ్రత్త. వెళ్ళు, చెప్తున్నాను కదా. వెళ్ళి ఏదో ఒకటి సర్ది చెప్పి పంపించేయి. మళ్ళీ ఇంకెప్పుడు ఇటు రాకుండా చూడు. ఒకవేళ ఆయన గారి కోసం వచ్చినా అక్కడి నుంచి అటే పంపించేయి. ఆ దరిద్రాన్ని లోపలికి రానివ్వద్దు. మా రాంబాబు చెల్లెలువా నువ్వు? లక్షణంగా ఉన్నావు. ఇంతకీ మా రాంబాబేడి? నిన్నే. మా రాంబాబేడి? ఏమో, ఎవరికి తెలుసు? ఎక్కడికో బయటికి వెళ్ళాడు. ఏడికెళ్ళాడో నీకు చెప్పలేదా? చెప్తే నీకు చెప్తాను కదా. ఎక్కడికి వెళ్ళింది నాకు తెలీదు. అసలు ఎప్పుడు వస్తాడో ఏమో. అంతదాకా నువ్వు ఎదురు చూస్తూ ఉండడం దేనికి? ఇంటికి పోయి మాత్రం నేను చేసేదేటి? రాంబాబుకి పళ్ళంటే చాలా ఇష్టం, అందుకే తీసుకొచ్చాను. ఇందా, నువ్వు కూడా తీసుకో. అక్కర్లేదు. నిలబడే ఉన్నావే, నువ్వు కూడా కూసో. ఆ మాట అనాల్సింది నేను. నేను అనకుండానే నువ్వు కూర్చున్నావు కదా. నీకో కొడుకున్నాడంట కదా? అవును, రాంబాబు చెప్పాడు.
అవును, మీ ఆయనేడి? వంటింట్లో వంట చేస్తున్నాడు. అదేటి, మీ ఆయనతో వంట చేయిస్తున్నావా? ఇంకా నయం, ఇంటి పనులు కూడా చేయిస్తాననలేదు. ఆయన పని మీద బయటికెళ్లారు. ఓహో, అట్టా చెప్పు మరి. ఎప్పుడొస్తాడు? ఏమో నాకు తెలీదు. అయినా ఇవన్నీ నీకెందుకు? ఆయనతో ఏమైనా పనుందా? ఎందుకే అమ్మాయి అంత సిరాకు పడుతున్నావు? ఒంటో బాగోలేదా? ఇప్పుడు నేను ఏటన్నానని? ఇంకేమనాలి? అనాల్సిందంతా అనేసావు. ఇక తమరు దయచేయండి. నేను షాపింగ్ పని మీద బజార్కెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఇంటిని లాక్ చేసి వెళ్ళటం నాకు అలవాటు. ఇవాళ నేనున్నానుగా, నేను ఉంటాలే, నువ్వెళ్ళిరా. అవును, మరిసేపోయాను. మా రాంబాబుని మంచి డాక్టర్కి చూపించావా? లేదు. అదేటి? అవును, నీలాగా నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు కదా. అందుకని ఈ ఆలోచన నాకు ఇప్పటిదాకా తట్టలేదు, తీసుకెళ్ళలేదు. అదేటి? చదువుకున్నదానివి, నీకు ఈ మాత్రం తెలీదా? పాపం, ఆ బాబు అంతలా దగ్గుతా అంటే ఎట్టా చూస్తా ఉన్నావు? ఈ పాటికి డాక్టర్కి చూపెడితే జబ్బు నయం చేసేవాడు. అలా చిటికలో నయం కావటానికి అదేం జబ్బో ఏమో ఎవరికి తెలుసు. జబ్బేటో తెలుసుకోవడానికే కదా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సింది. ఎల్లందే ఎట్టా తెలుస్తుంది? ఇంతకీ ఏంటి నువ్వు చెప్పేది? అది కాదు, ఈ పట్టణంలో వైద్యకం చేయించుకోవడానికే ఊరొదిలొచ్చానన్నాడుగా రాంబాబు. మరిప్పటిదాకా డాక్టర్ దగ్గరికే తీసుకెళ్ళకపోతే జబ్బు ఎట్టా నయమవుద్ది? ఏమో, నాకదంతా తెలీదు. ఎలాగోలా నయమవుతుంది. అయినా నీకంత ప్రేమ కారిపోతుంటే నువ్వే తీసుకెళ్ళకపోయావు. అదేటి అమ్మాయి అట్టా అంటున్నావు? ఇంకా ఏమనాలి? రాంబాబు రాంబాబు అంటూ ఓ ప్రేమలకు పోస్తున్నావు కదా. నాకన్నా నీకే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. అంతలా ప్రేమ కారిపోతుంటే ఆ పనేదో నువ్వే చేయరాదు? ఎందుకు చెయ్యను? రాంబాబు అనాలి గాని చిటికలో చేసేస్తాను. రక్తం పంచుకున్న చెల్లెలు నువ్వు ఉన్నావు గందా అని నీ కాడికొచ్చాడు. అవునవును, పంచుకున్న పాపానికి ఇప్పుడు నా రక్తం మొత్తం పీల్చేస్తున్నాడు. అభిమానం ఉన్నవాడెవడైనా చెల్లెలింట్లో ఇన్ని రోజులు తిష్ట వేస్తాడా? వచ్చిన పనేదో చూసుకొని చక్కా వెళ్ళిపోవచ్చు కదా. పెద్ద ప్లాన్తోనే వచ్చాడు. ఈ ఆస్తిపైన కన్నేసి ఇదంతా చేస్తున్నాడు. అదేటే అమ్మాయి, రాంబాబు అట్ట అంటోడేం కాదు. నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా పెంచుకున్నాడట కదా. ఆ అభిమానంతోనే జబ్బు పడి పాపం నీ గడప తొక్కాడు. అంతేగాని నీ ఆస్తిపైన కన్నేసేం కాదు. ఓహో, మా అన్నయ్య గురించి నాకన్నా ఎక్కువగా నీకే తెలుసా? అంతలా ఒత్తాసు పలుకుతున్నావు. అంత ప్రేమ కారిపోతుంటే తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకోరాదు? ఎందుకు పెట్టుకోను? నా కాడే ఉంచేసుకుంటాను, చక్కగా చూసుకుంటాను. చెల్లెలు కదా అని నీ కాడికొచ్చాడు గాని లేకపోతే నా దగ్గరే ఉండేటోడు. అయినా నిన్నెంతగానో పెంచి పెద్ద చేసిన అన్నను పట్టుకుని ఇన్నిన్ని మాటలంటావా? నడమంత్రపు సిరి మడుసులు నడతనే మార్చేస్తుందని ఊరికినే అంటారా? ఏం కూసావు? ఇదిగో, మాటలు జాగ్రత్తగా రాని. కుయ్యడానికి ఈడ గాడిదలు ఎవరూ లేరు. మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకో. డబ్బు ఉంది కదా అని ఓ తై తక్కల ఆడకో. ఈ డబ్బు ఇయ్యాలుంటది, రేపు పోద్ది. ఎప్పుడు ఉండేది అభిమానాలే. ఆలస్యం మరిచిపోకు. షటప్! నువ్వు నాకు చెప్పొచ్చావా? అసలు నిన్నింతసేపు కూర్చొనివ్వటమే నేను చేసిన పెద్ద తప్పు. నిన్నసలు అట్నుంచటే గెంటించేయాల్సింది. అలగా మనిషివి. నీ అలగా బుద్ధి ఎక్కడికి పోతుంది? నా ఇంటికొచ్చి నన్నే నిన్ను మాటలంటావా? నీకెంత ధైర్యం? ఏం చూసుకో నీకింత అహంకారం? ఏటమ్మో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నీ కాడుంది, నా కాళ్ళేంది ఏటో చెప్పు. ఈ దిక్కుమాల డబ్బేగా, దీన్ని చూసుకునేగా ఇంతలా రెచ్చిపోతున్నావు. అయినా
మనుషులకు ఉండాల్సిందే అభిమానం అణుకువ గాని ఆస్తిపాస్తులు కావు. ఈ ఇయ్యాలు ఉంటాయి, రేపు పోతాయి. వీటి కోసం ఇంతగా ఎంపర్లాడిపోతున్నావు. ఒకవేళ రేపు నీకు ఈ లేకుండా పోతే ఏటి చేస్తావు? నా అన్న వాళ్ళు లేక నానా యాతన పడతావు. అప్పుడు నీ మొహం చూసేవాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. ఆ సంగతి గుర్తెట్టుకో. హౌ డేర్ యూ? ఓయ్ అబ్బో, మాకు వచ్చలే ఇంగ్లీష్ మాటలు. నోర్మోయ్, ఏదో అన్నయ్య తెలిసిన మనిషివని ఇంతసేపు ఓపిక పట్టాను. నీలాంటి వాళ్ళని అసలు గేటు లోపలికి కూడా రానివను. నువ్వు ఏకంగా వచ్చి సోఫాలోనే కూర్చున్నావు. నేను తలుచుకుంటే ఇప్పుడే వాచ్మెన్కి చెప్పి నిన్ను బయటికి గెంటి చేసేదాన్ని. పోనీలే కదా అని ఊరుకుంటుంటే పిచ్చి పిచ్చిగా రెచ్చిపోతున్నావు. ఆ పని చేస్తాంది నువ్వు. మంచి మర్యాద లేకుండా ఇంటికొచ్చిన మడిసి మీద ఇట్ట అరుస్తావా? నేనేం నీ సొమ్ము నాశించి ఈడకి రాలేదు. ఒక్క మాట గుర్తుంచుకో, మనుషులందరూ నీలాగా ఉండరు. నీ కాడ డబ్బుంటే ఏంటట కొత్తిమీర కట్ట, అది నా ఎడంకాలు ఏలుతో సమానం. మా రాంబాబు ఏడుండాడు కదా అని ఎతుక్కుంటూ నీ గడప తొక్కాను గాని గతిలే కాదు. అయినా నువ్వేం మడిసివి? నీకోసం అంత చేసిన మడిసి గురించి నువ్విట్ట వాగుతావా? నువ్వసలు నా రాంబాబు సెల్లులివేనా? షటప్! నీతో ఆర్గ్యుమెంట్ అనవసరం. ఇంకొక మాట మాట్లాడావంటే మా వాచ్మెన్ పిలిపించి నిన్ను బయటికి గెంటిస్తాను. నా సంగతి తెలిస్తే వచ్చేదాన్ని కాదని అంటున్నావుగా. ఇప్పుడు తెలుసుకున్నావు కాబట్టి వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరు. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు సీ యువర్ డర్టీ ఫేస్. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. గెట్టు లేదు, గొట్టు లేదు. ఏటి నీ వాచ్మెన్ నన్ను బయటికి గెంటేది? నువ్విక ఉండమన్నా నేను ఒక నిమిషం కూడా ఇంట్లో ఉండను. నీలాంటి సుప్పనాతి దాని మొహం చూడాలంటేనే నాకు చెడ్డ సిరాకు. సిస్సి, అయినా కుక్క నోట్లో కర్ర పెట్టడం దేనికి? ఎదవగోల ఎదవగోల, నాకెందుకు? ఏమన్నావు? వాచ్మెన్! వాచ్మెన్! మళ్ళీ ఇలాంటి దిక్కుమాలిన జనాన్ని ఇంట్లోకి రానిచ్చావో నిన్ను డిస్మిస్ చేస్తాను, జాగ్రత్త. దీనికి ఎంత పొగరు! నా ఇంటికొచ్చి ఇష్టం వచ్చినట్లుగా రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా వాగింది. మళ్ళీ చెప్తున్నాను విను, ఇలా ఇంకొకసారి జరిగిందో నిమిషం కూడా ఆలోచించకుండా నిన్ను ఉద్యోగంలోంచి పీకేస్తాను. టేక్ కేర్. నీకు నా సంగతి తెలుసు కదా, చెప్పింది చేస్తాను. సిసి, ఏం మడిసో ఏటో, ఇట్లాంటి దాన్ని నేనెక్కడా చూడలేదు. ఈవిడికి ఆ రాంబాబుకి నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. పెద్దదాన్నని కూడా చూడలేదు. ఇట్టం వచ్చినట్టుగా నోరు పారేసుకుంది. అందుకే అంటారు డబ్బు మతం ఎంత పనైనా చేయిత్తదని. ఇట్లాంటి సెల్లుల కాడ ఆ రాంబాబు ఎట్టా ఉంటున్నాడో. ఆ రోజు వాచ్మెన్ బట్టల్లో చూసినప్పుడే అనుమానం వచ్చింది. రాంబాబుని అమాయకుని చేసి ఆట ఆడిత్తంది. అందుకే కదూ ఏరేగా ఉంచింది. పాపం, ఈ విషయం ఆ రాంబాబు తెలుసుకోలేకపోయాడు. చెల్లెల గురించి గొప్పగా చెప్పుకున్నాడు. పాపం, ఎన్ని కట్టాలు పెడతాందో ఏటో. రాకాసిది చెప్పటానికి ఇబ్బంది పడి రాంబాబు మాతో చెప్పుండడు. లాభం లేదు. ఆడా రాంబాబుని బతకనివ్వదు. ఎట్టాగైనా ఆ రాంబాబుకి నచ్చ చెప్పి ఈడికొచ్చేయమంటాను. రాంబాబుకి ఏం తక్కువ? నా కంటి పాపలా చూసుకుంటాను. ఈడా దర్జాగా రాజాలాగా బతకొచ్చు. అట్టాంటి రాకాశికాడ బతకాల్సిన కర్మ రాంబాబుకి ఎందుకు? కాశీ రాగానే ఈ విషయం చెప్తాను. ఎట్టాగొట్టా రాంబాబుకి నచ్చ చెప్పి ఎడకి తెచ్చేయమంటాను.
వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. మధ్యాహ్నం చెప్పింది గుర్తుంది కదా? ఆవిడ గారు వచ్చేళ్ళిన విషయం అన్నయ్యకి చెప్పొద్దు. ఒకవేళ తనకు ఎలాగైనా తెలిస్తే నేను నచ్చ చెప్పుకుంటాను. ఇలాంటి వాళ్ళు ఇంటికి రావటం అయ్యగారికి ఇష్టం ఉండదని అడిగితే అన్నయ్యకి చెప్పు. నేను అదే చెప్తాను. అర్థమైందా? అర్థమైంది మేడం. ఏమన్నా తేడాలు వచ్చాయో? లేదు మేడం, మీరు చెప్పమన్నదే చెప్తాను. ఓకే. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. ఎస్ మేడం. ఇప్పుడు డ్యూటీకి వచ్చే నైట్ వాచ్మెన్ ఎవరు? సత్యనారాయణ మేడం. సరే, అతనికి కూడా ఇదే చెప్పు. నేను చెప్పానని చెప్పు. నా ఇన్స్ట్రక్షన్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వమను. అర్థమైందా? అలాగే మేడం. నాకు కనిపిస్తే నేనే చెప్తానులే.